ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏ మాట ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో బహుతేటగా బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. గమనించినప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఇర్మియా 31:3. ఇర్మియా 31:3. ఈ మాటను మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోను. గమనించండి ప్రియులారా, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారులే, నేను నలలో ఉండి, నాకు చదువు రాదు, లేదంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నాకు డబ్బు లేదు, నాకు అధికారం లేదు, నా మాట ఎవరు వింటారులే అని నువ్వు బాధపడుతున్నావా? గమనించండి ప్రియులారా, నా దేవుడు అందరినీ ఒకే రకంగా ప్రేమించగలిగిన సమర్థుడు. నా దేవుడు అందరినీ కూడా ఎక్కువగా ప్రేమిస్తాడంట. హల్లెలూయా. గమనించండి ప్రియులు, నా దేవుడు ఎలా ప్రేమిస్తాడంటే, శాశ్వతమైన ప్రేమతో నా దేవుడు నేను ప్రేమిస్తానని మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట చాలా వినడానికి కూడా చాలా బాగుంది కదా. నిజంగా వినడానికి కదండి. ఈ మాటను మన గుండెల్లోకి తీసుకొని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు నమ్మగలిగితే నీ గుండె ఇంకా సంతోషంగా ఉంటుంది. నువ్వు చాలా సమాధానపరచు, నువ్వు చాలా ఆత్మీయ బలాన్ని పుంజుకుంటావు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకెందుకు దిగులుగా ఉండాలి? ఇంకెందుకు వేరే వాళ్ళ ప్రేమను కోరుకోవాలి? ఇంకెందుకు వాళ్ళు ప్రేమిస్తారు, వీళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు విలువ చూపిస్తారు, వీళ్ళు విలువ చూపిస్తారు, నాకు కావలసిన వాళ్ళు వస్తారు, నాకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకండి? శాశ్వతమైన ప్రేమతో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఇంకా లోకంలో ఉన్న ప్రేమ ఎందుకు? లోకంలో ఉన్న అవి ఇవి ఎందుకు? శాశ్వతమైన ప్రేమతో మన దేవుడు మనం ప్రేమిస్తే మనం మన దేవుడి వైపు చూడకోకుండా ఇంకొకరిని, లేదంటే ఇంకొకరిని వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది అంత పద్ధతి కాదు అని చెప్పుకోవాల్సిందే. గమనించండి పిల్లల, నా దేవుడు నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమిస్తేనే కదా మన కొరకు రక్తం గార్చింది. ఆయన ప్రేమిస్తే కదా మన కొరకు సిలువను మోసింది. ఆయన ప్రేమిస్తేనే కదా మన పాపం అంతా, మన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుంది. మన కొరకు ఆయన మరణించాడు కదా. మనం ఆయనతో తిరిగి లేవబడాలని ఆయన మన కొరకు మరణించిన మహోన్నతుడు కదా. ఆయన నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు కదా. ఇంకా ఈ భూలోకంలో ఎవరో ప్రేమలు కోరుకోవడం అవసరం అంటారా? గమనించినట్టు ఆయన ప్రేమిస్తున్నాడు. అలాగే విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. హల్లెలూయా. ఆయన విడవట్లేదని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడవట్లేదు. ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంది అని చెప్పాలి. ఒక్కసారి గమనించండి. ఆయన కృప చూడకోకుండానే, ఆయన కృప చూపకుండానే మన ప్రయాణాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయా? మనం వెళుతున్న మార్గాలన్నీ కూడా సరళమవుతున్నాయా? ఆయన కృప లేనిదే మనం ఒక క్షణమైన బ్రతకగలమా? ఆయన కృప లేనిదే మనం జీవించగలమా? ఆయన కృప లేనిదే 3 పూటల ఆహారం తినగలమా? ఆయన కృప లేనిదే చక్కని ఇంట్లో ఉండగలమా? ఆయన కృప లేనిదే వస్త్రము ధరించుకోగలమా? ఆయన కృప లేనిదే మన పని మనం చేసుకోగలమా? ఆయన కృప లేనిదే వీటిలో ఏది కూడా మనం చేసుకోలేము. ఇంట్లో అన్ని మనం చేసుకుంటున్నామంటే, ఈరోజు బ్రదర్ మీరు తినగలుగుతున్నారంటే, ఈరోజు ప్రయాణం చేయగలుగుతున్నారంటే, ఈరోజు నిలబడగలుగుతున్నారంటే, ఈరోజు నడవగలుగుతున్నారంటే, అసలు ఎందుకు ఈరోజు ఊపిరి తీసుకొని బ్రతకగలుగుతున్నావంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాదాలని మన కన్నీటితో తడిపితే, ప్రార్థనా పూర్వకంగా ఆయనతో పెనవేయబడితే అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే ఇంకేం కావాలి సిస్టర్? ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అలాగే ఆయన విడువక నీ ఎడల కృప చూపిస్తానంటున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే అంత గొప్ప. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఏమైపోయేవాళ్ళం? ఆయన కృప లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉండగలిగేవాడివా? ఆయన కృప లేకపోతే ఈ స్థాయిలో నువ్వు ఉండగలిగేదానివా?
ఆయన ఉపకారం, ఆయన కృప, ఆయన ప్రేమ. ఈ రెండో తలుచుకుంటే కన్నీళ్ళు అవుతాయా? ఈ రెండో తలుచుకుంటే ప్రార్థనలో ఒక పొంతాన వరకు అయ్యిద్దంటారా? నాకైతే ఈ రెండో తలుచుకుంటే ప్రార్థనలో ఒక పొంతాన వరకు అవ్వలేదు. హల్లెలూయా. గమనించండి, ఆయన ప్రేమను తలుచుకో, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో, ఆయన కృపలో మన ముందుకు వెళ్ళి తప్పకుండా నా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మర్చిపోమగడు సుమ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే ఆయన విడువక నీ ఎడల కృప చూపువాడు. హల్లెలూయా. ఆయన కృప చూపించేవాడు, ఆయన ప్రేమించేవాడు. ఈ రెండు కూడా, ఆ ప్రేమ, ఈ కృప నీ మీద అత్యధికంగా ఉంది. చాలా ఎక్కువగా చూపిస్తున్నాడు, నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నా దేవుడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా నీకు? నువ్వు దేవునికి అదిగో అల్లంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా, ఏదో తెలుస్తూ తెలియకు నేను చేసిన పొరపాటును బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నా కూడా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు కలిగి ఉన్న అలవాటును బట్టి మందిరానికి, దేవునికి, సేవకుడికి దూరం అయిపోయినప్పటికీ కూడా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సిస్టర్. కానీ నా దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఇంకా దూరం అయిపోతావని కాదు, నువ్వు యేసుకి దగ్గర అయిపోతావు. నా దగ్గరికి నా బిడ్డ రావాలి అని నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు వలె నువ్వు కూడా ఉండాలని నా దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసులా మారిపోవాలని నా దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు బాగుండాలని నా దేవుడు ప్రేమించి విడువక నీడలో కృప చూపిస్తున్నాడు. గమనించి ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా పనులు ప్రారంభిస్తున్నారా, ప్రయాణాల్లో వెళ్తున్నారా, కృప చూపిస్తున్నాడు. భయపడమాకండి, బాధపడమాకండి. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. కాబట్టి గమనించండి, ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. ఈరోజు నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తూ, కృప చూపిస్తూ మీకు తోడుగా ఉంటాడు. తద్వారా దైవ దేవుని మనందరం కూడా పొందుకుందాం.